అదేనే భుజమ్మ డల్ గా ఉందన్నావు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, నీకు సంతృప్తే కదా? అమ్మి ఆనందంగా ఉంటే అంతకు మించిన సంతృప్తి ఇంకే ఉంటది సుబ్బు. అవును, నాకు కూడా సంతృప్తిగా ఉంది. ఆర్య సార్కి ఒకసారి కాల్ చేస్తే. ఇదేంటి ఏ రెస్పాన్స్ లేదు? ఆర్య సార్ హైదరాబాద్ కు వచ్చినట్ట రానట్ట? వస్తే ఆఫీస్కి వస్తారుగా. నేను ఆఫీస్కే వస్తున్నాను. ఆ ఫైల్ గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏదైనా ఉంటే మెయిల్ చేయండి, ఓకే? ఏంటి ఈరోజు ఎన్ని కాల్స్ వస్తున్నాయి? మేరాజీ ఏం చేస్తున్నట్టు? ఏదో కొత్త నెంబర్లో ఉందే. హలో. అరే ఓ జెండే, నువ్వా? నేనే, నిద్రలో మెలకువలో నీకోసం వెంటాడే మృత్యువుని. ఏంటి నా కోసం ఊరంతా పిచ్చి కుక్కలా తిరుగుతున్నావా? నన్ను పట్టుకోవాలని ట్రై చేస్తున్నావా? నువ్వు కనిపిస్తే నిజంగానే పిచ్చి కుక్కను చంపినట్టు కొట్టి చంపేస్తా. తెలుసు జెండే, నా కోసం నువ్వు 6 అడుగుల గొయ్యి తవ్వి పెట్టావని తెలుసు. కానీ ఆ గొయ్యలో పడేది నేను కాదు, వాడు. రాయ్, ఒక్కసారి తప్పు చేసినందుకే 20 ఏళ్ళు జైల్లో ఉన్నావు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? ఈసారి తప్పు చేస్తే శాశ్వతంగా పైకి పోతావు. ఆ ఛాన్స్ నీకివ్వనుగా. నువ్వు నన్ను ఓడించాలంటే ప్రతిసారి గెలవాలి జెండే. కానీ నేను ఒక్కసారి గెలిస్తే చాలు, నిన్ను వాణ్ణి వేసేస్తాను. రాయ్, చాటుగా దాక్కుని రోజుకో నంబర్ నుంచి కాల్ చేయటం కాదురా. నీకు దమ్ముంటే నా ఎదుట పడి ఫైట్ చేయి. అది కష్టం జెండే, నేను కూడా అప్డేట్ అయ్యాను. అందుకే పూటకొక సిమ్ము మారుస్తూ నిన్ను ముప్పు తిప్పలు పెడుతున్నాను. ఈ 20 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నా బయట ఏం జరుగుతుందో నాకంతా తెలుసు జంటే. ఎంత తెలుసంటే నీ దోస్తు తాలూకు అను బంధాలు, అను రాగాలతో సహా అంతా తెలుసు. నీ దోస్తు ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు అన్నీ పట్టేశా. నీ దోస్తు చరిత్ర మొత్తం నా చేతుల్లో ఉంది. చంపడం ఒక్కటే మిగులుంది. జలంధర్, అబ్బా అరవకు ఫ్రెండు. సౌండ్ పొల్యూషన్ ఎందుకు చెప్పు? టెన్షన్ అవ్వకు. నా చేతిలో వాడి చావు తథ్యం. ఇకపోతే వాడి పక్కనున్న వాడికి కూడా చావు తప్పదు. రాయ్ జలంధర్, నువ్వు చావాలనుకుంటే ఏదైనా మొదలుపెట్టు, బతకాలనుకుంటే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి ఫ్రెండ్? ఎప్పుడో మొదలు పెట్టాను, మొత్తం ముగించి వెళ్ళిపోతాను. వెయిట్ అండ్ సీ. వాడి ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అర్జెంట్ గా లొకేషన్ పట్టుకోండి, అర్జెంట్. జెండేజీ, జెండేజీ, జెండేజీ. హలో, వాట్? ఏంటి మీరు చెప్పేది? ఆర్య సార్ లండన్ లో లేరా? కాన్ఫరెన్స్ లో కూడా లేరా? హలో, మీరు సరిగా చూసారా? ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఆర్య సార్ హైదరాబాద్కి వచ్చారని నీల్ చెప్పాడు, కానీ సార్ ఏమో ఆఫీస్కి రాలేదు. నాకు ఫోన్ కూడా చేయలేదు. నేను చేస్తుంటే కాల్ కలవట్లేదు. నీల్ చెప్పింది నిజమా అబద్ధమా? ఆర్య సార్ వచ్చారో లేదో జెండే సార్ని అడిగితే? అమ్మో వద్దు, జెండే సార్ ఏమనుకుంటారో.
జెండే సార్ మీరా మ్యామ్ కంగారుగా ఉన్నారు. ఏమై ఉంటుంది? ఇంతకీ ఆర్య సార్ హైదరాబాద్కి వచ్చారా లేదా? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది సార్. దేవుడా, జెండేజీ, మీరిక్కడేం చేస్తున్నారు? ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం వచ్చాను మీరాజీ. ఏ ఫైల్? తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం జెండేజీ. నాకు టైం లేదు మీరాజీ. సార్ ఇక్కడ ఎవరు? నీరజ్ సారా? కామెడీ చేస్తున్నారా? ఆర్య సార్ ఇక్కడ. మీరు కామెడీ చేస్తున్నారండి మీరాజీ. సార్ లండన్ వెళ్ళిన విషయం మీకు తెలుసు కదా. బ్రిటిష్ ఎయిర్వేస్ లో బిజినెస్ క్లాస్ లో మీరే కదా టికెట్ బుక్ చేసింది. సార్ లండన్ లో లేరు. సార్ లండన్ కి రాలేదు అని సెమినార్ ఆర్గనైజర్స్ చెప్పారు. నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాను. సార్ అసలు లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ లో దిగినట్టు ఎంట్రీయే లేదు. సార్ స్టే చేయాల్సిన హోటల్ కి కాల్ చేసి అడిగాను. సార్ రాలేదని చెప్పారు. సార్ లండన్ ట్రిప్ గురించి మీరు చూసుకుంటున్నారని వదిలేశాను. చెప్పండి జడేజీ, సార్ ఎక్కడున్నారు? తెలియదు మీరాజీ. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గా అడుగుతున్నాను. ఆర్య సార్ ఎక్కడున్నారు? సార్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా మీరు నాకు ఈ విషయం చెప్పి తీరాలి. సార్ హైదరాబాద్ లోనే ఉన్నారు. వాట్? సార్ హైదరాబాద్ లోనే ఉన్నారా? లండన్ కి ఎందుకు వెళ్ళలేదు? తర్వాత మీకు వివరంగా చెప్తాను మీరాజీ. లేదు జెండేజీ, నాకిప్పుడే తెలియాలి. సార్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఆయన సెక్యూరిటీకి సంబంధించి కొన్ని విషయాలు నేను బయట పెట్టలేను. అది మీకైనా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కైనా. డోంట్ డిస్టర్బ్ మీ మీరాజీ. నా పని నేను చేసుకునేవ్వండి. ఒక్క నిమిషం జెండేజీ, ప్లీజ్. ఆర్య సార్ గురించి చెప్పండి. సార్కి ఏమైంది? ఎలా ఉన్నారు? సార్ గురించి చెప్పకపోతే మిమ్మల్ని వెళ్ళనివ్వను. సార్ సేఫ్ గా ఉన్నారు మీరాజీ. మీరేం వరీ అవ్వకండి. లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అంత ఇంపార్టెంట్ సెమినార్ ని మిస్ చేసి సార్ హైదరాబాద్ లోనే ఉన్నారు అంటే నాకెందుకు? అలాంటిదేం లేదు మీరాజీ. సార్కేం కాలేదు. నేను సార్ని చూడాలి. నన్ను సార్ దగ్గరికి తీసుకెళ్ళండి. అదంత సేఫ్ కాదు మీరాజీ. చెప్పేది వినండి. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఒక పక్క సార్ సేఫ్ గా ఉన్నారంటున్నారు, ఇంకో పక్క నన్ను అక్కడికి తీసుకెళ్లడం సేఫ్ కాదు అంటున్నారు. నాకు టెన్షన్ గా ఉంది జడేజీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను సార్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే మీరాజీ, బట్ ఈ విషయం మీరు ఎవరికి చెప్పకూడదు. దిస్ ఈజ్ వెరీ కాన్ఫిడెన్షియల్. షూర్ జడేజీ, నేను సార్ని చూస్తే చాలు. ఓకే రండి. సామజవర గమన సుబ్బు? సామజ నీ కాళ్ళను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు. ఆ చూపులన్నలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ సుబ్బు! కాళ్ళ- ఏంది సుబ్బు నీ ఎవ్వరం? వెనకటికి నీలంటోడే ఇల్లు మరి చీపు చేతికిస్తే ఈదిలోకి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ కట్టినాడంట. నా గిటార్ని చీప్ గా చీపురుతో పోలుస్తావా? నీకసలు టేస్ట్ లేదే. నీకసలు పని పాట ఉండదా? పొద్దున్నే కొట్టుకుపోకుండా ఏంది గోలా? కళే లలిత కళ, సంగీత కళ. హ్మ్. ఇదేమన్నా కూడు పెడతాదా కూడిస్తాదా? ఇది వాయించుకుంటూ కూర్చుంటే అంగడి కోసం చేసిన అప్పు ఎవడు తీరుస్తాడా? అప్పు తీరకపోవచ్చు గాని ఆనందం వస్తుంది. బోడి ఆనందం తలనొప్పి వస్తుండది. నువ్వు అంగడికి పోతే నేను ప్రశాంతంగా పని చేసుకోవాలా? అబ్బో పని, పెద్ద పని.
రాత్రి మిగిలిపోయిన సద్దనంలో పోపేసి పులిహోర చేయడం కూడా పెద్ద పనేనా? అదో పులిహోర పని. ఏంది నాది పులిహోర పనా? నేను చేసే పనులంటే అంత చులకనా? పొద్దున్నుంచి రాత్రి దాకా నేను ఎన్ని పనులు చేస్తానో తెలిసినా? తెల్లారుజామునే లేచి ఇల్లుడ్చి తడిబట్ట పెట్టి అంట్లు తోమి మీరు లేవగానే కాఫీలు ఇచ్చి మీకు టిఫిన్లు చేసి పెట్టి మధ్యాహ్నం బాగా మెక్కడానికి డబ్బాలు కట్టి మళ్ళీ మీరు వచ్చినప్పటికి కాఫీలు చేసి పెట్టి రుచిగా రాత్రికి వంట చేసి పెడితే నేను పని చేయడం లేదటవా? ఇది కూడా ఓ పనేనా? ఓసారి మా కొట్టుకొచ్చి చూడవే. ఎంతమందికి చీరలు చూపించాలి, ఎన్ని బేరాలాడాలి, ఎన్ని చీరలు అమ్మాలి. నా పనితో పోలిస్తే ఇది ఒక పనేనా? అబ్బా, నీ పని ఎవరైనా చేస్తారయ్యా. ఒక్కసారి నా పని చేసి చూడు, తెలుస్తాది. ఏ నేను ఇంటి పనులు చేయలేననుకుంటున్నావా? నేను కొట్టు పని చేయలేననుకున్నావా? చేస్తే తెలుస్తుంది. నువ్వు ఇంటి పని చేయి, తెలుస్తాది. చేస్తానే. ఈ సుబ్బు ఏదైనా చేయగలడు. ఛాలెంజ్. ఈ పద్దు కూడా ఏ పనైనా చేయగలదు. ఛాలెంజ్. ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, అదిరిపోయింది మీ ఛాలెంజ్. ఓ నోబడి నీలో. రా ఫ్రెండ్, సరిగ్గా టైంకి వచ్చావు. మనం మగాళ్ళం ఏ పనైనా చేయగలమని తనతో చెప్పు ఫ్రెండ్. మా ఆడోళ్ళం ఏ పనైనా చేయగలమని చెప్పు నీలో. నేను మీ పందెంలో పాలు పంచుకోవడం లేదు. ఇది మీరిద్దరే తెలుసుకోవాలి. అదేంటి ఫ్రెండ్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకుంటే? నీల్ బాబు నా పార్టీ. నో ఆంటీ, నేను మీ ఇద్దరు పార్టీ. తెలివైన వాడి ఫ్రెండ్. అవును, ఇంత పొద్దునే వచ్చావండి? ఏం లేదు ఫ్రెండ్, ఈ రోజు వీక్లీ ఆఫ్, చేయడానికి వేరే పనేం లేదు. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్దామని వచ్చాను. గర్ల్ ఫ్రెండా? ఐ మీన్ గిటార్ ఫ్రెండ్. ఓ, ఈ గిటార్ ని గర్ల్ ఫ్రెండ్ అన్నావా? యా. తీసుకో నీల్ బాబు, దీంతో ఈయన చేసే గోల భరించలేకపోతున్నాను. కుళ్ళు ఫ్రెండ్, నేను పెద్ద గిటారిస్ట్ అయిపోతానని అసూయ. అబ్బో, ఇంతటి విద్వాంసుని నేను ఎక్కడా చూడలేదు. చూస్తుండవే, ఏదో రోజున నేను గిటార్ నేర్చుకుని ఫేమస్ సింగర్ అయిపోతా. అప్పుడు నువ్వే వచ్చి నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటావు. ఏం ఫ్రెండ్? యా ఫ్రెండ్, మీరు తప్పకుండా ఫేమస్ అవుతారు. అది నీ చేతుల్లో ఉంది ఫ్రెండ్. నువ్వు నా గురువువి. నువ్వే నాకు గిటార్ బాగా నేర్పించాలి. షూర్ ఫ్రెండ్, వై నాట్? ఇప్పుడు ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ ఇస్తారా? షూర్, తీసుకో. యా. సో ఈ రోజు నుంచి మీరిద్దరు వర్క్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనమాట. ఎస్సేజా? అదే ఆంటీ, మీరు షాప్కి వెళ్ళడం, మా ఫ్రెండ్ ఇంట్లో పనిచేయడం. లేదు ఫ్రెండ్, అది రేపటి నుంచి. ఏం వాయిదా వేస్తాడావో? ఓ, ఇంట్లో పని చేయడానికి భయం వేస్తాడా? నాకెందుకే భయం? ఈ రోజు కొట్టుకెళ్ళి రేపటి నుంచి నువ్వు పనిలోకి వస్తావని ఓనర్ గారితో చెప్తా. సూపర్ ఫ్రెండ్, ఆల్ ది బెస్ట్. ఆంటీ, మీకు కూడా ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్. బాయ్. అమ్మయ్యా, తీసుకుపోయిండాడు. నీ గోల తప్పిండది. ఇది తుఫాన్ ముందొచ్చే ప్రశాంతతే. ముందు ముందు ఉంది మ్యూజిక్ ఫెస్టివల్. నా లంచ్ బాక్స్ రెడీ చేసావా? బయలుదేరాలి. ఈ రోజు వరకే నేను ఈ పని చేసేది. రేపటి నుంచి నువ్వే నాకు డబ్బి కట్టివ్వాలి, మర్చిపో మాకు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సార్, మీరిక్కడే ఉన్నారా? మీకేమైంది సార్? ఎలా ఉన్నారు? సారీ సార్, నేను వద్దని ఎంత చెప్పినా మీరాజీ మిమ్మల్ని చూడాలని పట్టుబట్టారు. మీరు లండన్కి ఎందుకు వెళ్ళలేదు సార్? ఇక్కడే ఉండి ఆఫీస్కి ఎందుకు రాలేదు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఆ విషయం జెండేని అడుగు మీరా. ఇదంతా చేసింది తనే. తను చెప్పబట్టే నేను ఇక్కడున్నాను. వాట్ జెండేజీ? సార్ని లండన్కి వెళ్లకుండా మీరు ఆపారా? సార్ని మీరే ఇక్కడ ఉంచారా? కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ఇలా చేయాల్సి వచ్చింది మీరాజీ. ఏంటా కారణాలు? సార్ని ఆపుతారా మీరు? నేను సార్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్నని మీకు తెలుసు కదా మీరాజీ. సార్ ఒంటి మీద ఏక కూడా వాలకుండా చూసుకోవడం నా బాధ్యత. సార్కి ఏమైందని ఇంత కేర్ తీసుకుంటున్నారు? చాలా రోజుల పాటు ఒక క్రూర మృగాన్ని భూమిలో బంధించి ఒక్కసారిగా వదిలేస్తే ఏం జరుగుతుంది మీరాజీ? అందరి మీద అటాక్ చేస్తుంది.
అదే క్రూర మృగం ఎవరి మీదైనా పగబట్టుంటే ఏం చేస్తుంది? పగబట్టిన వారి ప్రాణాలు తీస్తుంది. అలాంటి ఒక మానవ మృగం ఆర్య సార్ మీద అటాక్ చేయకుండా ఉండడానికే ఈ ఏర్పాటంతా చేశారు. సార్ పై అటాక్ చేసే ధైర్యం ఎవరికుంది జెండేజీ? అదంతా కాన్ఫిడెన్షియల్ మీరాజీ. ప్రస్తుతానికి ఇంతకంటే నేనేమీ చెప్పలేను. సార్కి ఏ హాని జరగకుండా ఉండడానికే సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చాను. యూ డోంట్ వరీ సార్, మీకేం కాదు. మీ సెక్యూరిటీ జెండేజీ చూసుకుంటారు. ఆఫీస్ విషయాలు నేను చూసుకుంటాను. మీరు ఇక్కడే రిలాక్స్ అవ్వండి. దేని గురించి ఆలోచించకండి. మీ సేఫ్టీయే మాకు ముఖ్యం. అంటే నేనంత చాతగాని వాడినా? నన్ను నేను కాపాడుకోలేనా? వాడు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఏంది సుబ్బు అంగడికి పోకుండా వాపస్ వచ్చిండావో? దారిలో కుక్క గాని పిల్లి గాని ఎదురుపడిండదా ఏంది? మనుషుల కంటే అవే నయం. ఎవరింట్లో ఏం జరుగుతుందో చాటుమాటుగా చూసి చెవులు గురుక్కోవడమే వాళ్ళ పని. ఎవరేమన్నారు సుబ్బు? నాకెదురుపడి బుజ్జమ్మ గురించి అనే ధైర్యం ఎవరికుంది? అందరూ చాటుమాటుగా గుసగుసలాడుకోవటమే. ఏంది? మన అమ్మి గురించి గుసగుసలాడుతుంటారా? ఎవరు సుబ్బు? చెప్పు, ఇప్పుడే వెళ్ళి ఆడ దుమ్ము దులిపోస్తాను. ఎవరైతేనే బస్తీలో అందరూ ఒకటైపోయారు. మొన్న రాత్రి ఆఫీస్ నుంచి బుజ్జమ్మ ఇంటికి రావటం ఆలస్యమైందని నీల్ తన కారులో తీసుకొచ్చి దింపితే దాని గురించి నానా రాద్ధాంతం చేస్తున్నారు. మన ఇంటికి ఎవరెవరో వచ్చిపోతున్నారట. మనం బస్తీ పరువు తీస్తున్నామట. మనకి సిగ్గు మానం మర్యాద లేవుట. అన్నోళ్ళు ఎవరో చెప్పు సుబ్బు, ఆడ నాలిక తెగ్గొస్తాను. ఎంతమంది నోళ్లను మూయిస్తావు పద్దు? ఒక్కళ్ళు కూడా మంచిగా మాట్లాడేవాళ్లు లేరు. వాళ్ళెవరికి సరైన పని పాట లేదు. మన బుజ్జమ్మను చూసి 4 డబ్బులు సంపాదిస్తుంటే అందరికీ కుళ్ళుగా ఉంది. అసూయతో అవాకులు చవాకులు పేలుతున్నారు. అవి నోళ్ళో ఇంకేమన్నా? అందుకే సుబ్బు, మన అమ్మికి తొందరగా పెళ్లి చేద్దామని చెప్పేది. ఎవరో ఏదో అన్నారని మనం తొందరపడాలా పద్దు? అది కాదు సుబ్బు, పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల మీద ఇట్లాంటి అపనిందలు పడితే పెళ్లి కావడం చాలా కష్టం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వాళ్ళకుండాలి. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడపిల్లల మీద నిందలేస్తారా? అనే వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే ఎందుకంటారు సుబ్బు? ఎటొచ్చి నష్టపోయేది మనమే కదా. ఇప్పటికైనా నా మాట విను సుబ్బు, మన అమ్మికి బేగ పెళ్లి చేద్దాము. చేస్తానే. బుజ్జమ్మకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అందం, చదువు, సంస్కారం, ఉద్యోగం అన్నిటికీ మించి ఈడు జోడు ఉన్నవాడిని చూసి పెళ్లి చేస్తాను. నిజంగా అంటుండవా సుబ్బు?
అలాంటి మంచి సంబంధం మనకు దొరక్కపోయినా అలాంటి గుణగణాలున్న అబ్బాయిని బుజ్జమ్మ ఎంచుకుంటే వాళ్ళ ప్రేమకి నేను అడ్డు చెప్పను. బుజ్జమ్మకి నచ్చిన వ్యక్తితోటే పెళ్లి చేస్తాను. ఎవరి మాట పట్టించుకునే పని లేదు. అమ్మా పెద్దమ్మ తల్లి, ఇన్నాళ్ళకి మా సుబ్బుకి మంచి బుద్ధి ఇచ్చిండావు. ఇన్ని రోజులకే ఆయన నోట అను పెళ్లి చేద్దామనే మాట అనిపించిండావు. అంతా నీ చలివే తల్లి.